నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గం ఏకమవుతోందా? అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వస్తున్నాయా? కింజరపు కుటుంబ హవాకు బ్రేక్ పడనుందా? కాళింగ సామాజిక వర్గానికి వచ్చిన అవకాశాలను ఆ కుటుంబం చేజిక్కించుకుంటుందా? వచ్చే ఎన్నికల్లో కింజరపు కుటుంబానికి చెక్ పడనుందా? శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలుగా కాళింగ, వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కింజరపు కుటుంబ హవా నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమీకరణాల దృష్ట్యా చాలా మందికి మంత్రి పదవులు రాలేదు. కానీ కింజరపు కుటుంబంలో ఒకరికి రాష్ట్ర మంత్రి, మరొకరికి కేంద్ర మంత్రి పదవి వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లు దీన్ని తప్పుపట్టారు. ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు ఏంటని ప్రశ్నించారు. అయితే కింజరపు రామ్మోహన్ నాయుడు వరకు ఓకే, కానీ కింజరపు అచ్చెన్నాయుడుకు మాత్రం రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇవ్వటాన్ని కాళింగులు సహించుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, ఇచ్చాపురం నుంచి డాక్టర్ అశోక్ కాళింగ సామాజిక వర్గం నుంచి గెలిచారు. ఇందులో అశోక్ గత 3 సార్లుగా గెలుస్తూ వచ్చారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. 2014లో గెలిచారు. అప్పట్లో ప్రభుత్వ విప్గా కూడా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం కల్పించడంతో రాష్ట్ర మంత్రి పదవి కాళింగ సామాజిక వర్గం ఆశించింది. ముఖ్యంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. ఎందుకంటే ఆయనతో పాటు 2019లో గెలిచిన అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కాయి. దీంతో హైకమాండ్ సైతం అశోక్ పేరును పరిగణలోకి తీసుకుంది. కానీ చివరి నిమిషంలో కింజరపు కుటుంబం చంద్రబాబుపై ఒత్తిడి చేయడంతో ఆ కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు మంత్రి పదవి దక్కించుకున్నారు. కాళింగ సామాజిక వర్గానికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. వాస్తవానికి శ్రీకాకుళం పార్లమెంటు స్థానం కాళింగ సామాజిక వర్గానికి కేటాయించేవారు. 1952 నుంచి అదే ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది. సుదీర్ఘకాలం బొడ్డేపల్లి రాజగోపాలరావు శ్రీకాకుళం ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అటు తర్వాత కనితి విశ్వనాథం, కిల్లి కృపారాణి లాంటి నేతలు ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. కానీ కింజరపు ఎర్రంనాయుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత కాళింగులకు అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు వరుసగా పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే తమకు వచ్చిన అవకాశాలను కింజరపు కుటుంబీకులు కొల్లగొడుతున్నారు అన్నది కాళింగుల ఆగ్రహానికి కారణం. ప్రధానంగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కాళింగ వర్సెస్ వెలమ అన్నట్టు మారింది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కాళింగులు ఏకతాటిపైకి వస్తారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కింజరపు కుటుంబ హవా చాటకూడదని కాళింగులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయాలకు అతీతంగా ఆ సామాజిక వర్గ నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే కింజరపు కుటుంబానికి కష్టమే. అయితే ఈ కుల సమీకరణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.